బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ ఫిలిం భైరవం. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. అతిథి శంకర్, దివ్య పిల్లై, ఆనంది కథానాయకులుగా కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ ఇదే. ఒరిజినల్ ఛాయలు కనిపిస్తున్న తెలుగు ఆడియన్స్ కోసం భారీగానే మార్పులు చేసినట్లు అర్థమవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ మూవీలో చాలా కీలకం. అందుకు తగ్గట్లుగానే టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ అద్భుతంగా వచ్చాయి. ఇవి వీరికి కమ్బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమాపై బాయ్కాట్ ట్రెండ్ ప్రారంభమైంది. మొదట మాజీ సీఎం జగన్, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనకమేడల చేసిన కొన్ని కామెంట్స్ దీనికి కారణం. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటున్నారు. డైరెక్టర్ 2011లో చిరంజీవి, రామ్ చరణ్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని మెగా అభిమానులు మండిపడుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. ఈ మేరకు ఎక్స్లో ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. నమస్కారం, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవినింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేశాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్టుగా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 నిమిషాల నుంచి మెగా అభిమానులు వైపు నుంచి ట్రోల్స్ జరుగుతున్నట్లు తెలిసిందే. ఎప్పుడో 2011లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు, ఏదో జరిగిందే, హ్యాక్ అయ్యి ఉంటుంది. నేను అందరి హీరోలతో పనిచేశాను. ఎక్కువ పనిచేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను. అప్పుడు నాకు కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయంత్రం తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన్ను నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి? అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చానని, డైరెక్టర్ అవుదామని. అటువంటిది నేనెందుకు వారిని దూరం చేసుకుంటాను? అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నా సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ అయిందే, తెలుసో తెలియకో జరిగిందే, అది హ్యాక్ అయ్యిందే. అయినా కూడా నా సోషల్ మీడియా పేజ్ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు. మెగా అభిమానులు అందరికీ మీలో ఒకటిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అని రాసుకొచ్చారు. మరి దీంతోనైనా మెగా అభిమానులు కూల్ అవుతారో లేదో చూడాలి.